వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ మంత్రి విడుదల రజని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుంది జగన్మోహన్ రెడ్డి. మధురవాడలోని బోరవానిపాలెంలో స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు. మాజీ మంత్రి కన్నబాబు. గత వైసీపీ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కేంద్ర నిధులను దారి మళ్లించింది. మంత్రి నిమ్మల. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్. నిన్న విశాఖలో సందడి చేసిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్ర బృందం. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ పై స్పందించిన యాంకర్ శ్యామల. డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులపై మండిపడ్డ పాల్. క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజని కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నిన్న రజని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మీ ఒత్తిడితోని స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోరాదు అని నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. చేస్తా ఉన్నాను. అయితే మా మీడియా సెల్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది. 3 ముక్కల్లో చెప్పండి అని అడిగాను. వాళ్ళు నిజంగానే 3 ముక్కల్లో చెప్పారు. మొదటిది ఏదో టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది. కాల్ డేటా, టెలిఫోన్ డేటా కాదు, కాల్ డేటా గురించి మాట్లాడారని చెప్పడం జరిగింది. అమ్మ, మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మా ఇంట్లో మహిళలకు ఒక న్యాయం, బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు. అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది అని మాట్లాడటం జరిగింది. అమ్మ, మేము 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థలు నడుపుతా ఉన్నాం. ఈ 45 సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము, మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వందని చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్ కి సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారు. 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్ కి ఆక్షన్ కి కొద్ది తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్ లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్ లో పాల్గొని హైయెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తా ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టరైజేషన్ చేసే ప్రయత్నం మీది, ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ వేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే, కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు, వీళ్ళు రైతన్నలు
ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి. మధురవాడలోని బోరవానిపాలెంలో స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 18 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. చాలా ఎక్కువ ఉంది. మేము వైజాగ్ సూర్యబాబు స్టేషన్కి మరిపల్లి స్టేషన్కి అటెండ్ తీసుకోవాలి. 3 పనులు పనిచేస్తున్నామండి. సుమారుగా 3 అవర్స్ పనిచేసి ఫైర్ కంట్రోల్కి వచ్చిందండి. ఒక్కొక్కటి 3 ట్యాంకులు, సుమారుగా 3-4 ట్యాంకులు పనిచేస్తుంది ఫైర్ కంట్రోల్. సార్ ఎంత రోజుల ప్రమాదం జరిగింది? ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇస్తున్నారండి. అక్కడ వాటర్ నడిస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్ వచ్చిందని చెప్తున్నారు. సార్ వెల్డింగ్ వర్క్ చేయడం వల్ల అయిందని అంటున్నారు. స్క్రాప్ షాప్లో వెల్డింగ్ చేయడం అంటే సార్ ఈరోజు చూసామండి. ఈరోజు సండే అండి, వర్క్ అయితే ఏం చేయట్లేదు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మా అప్లికేషన్లో మేమంతా తిరిగి చెక్ చేసాము. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఈరోజు మీరు అన్నట్టుగా వెల్డింగ్ అన్నట్టుగా దాని సంఖ్య వర్క్ ఏం జరగలేదు. అది కూడా ఫైర్ కాల్ ఇచ్చిన ఆయన ఏంటంటే అన్నోన్ పర్సన్ రోడ్ లైన్ ఇచ్చారు. కూడా ఎవరు లేరు. ఇక్కడ యాక్చువల్ వర్క్ చేసి మాకు మెసేజ్ ఇచ్చాను. వర్క్ లేదు. సిట్వాస్ ఫైర్ ఆఫీసర్ వచ్చారు శ్రీనివాస్ గారు. ఆయన ఆధారంలో నా 3 బళ్ళు పనిచేస్తున్నాను. ఒకటి సిట్వాస్ బండి ముందు అటెండ్ అయ్యింది. ఫైర్ చాలా పెద్దది ఉంది కాబట్టి మరి సూర్యబాబు మెయిన్ స్టేషన్కి అసిస్టెంట్ కాల్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఫైర్ కంట్రోల్లో రావట్లేదు అని మరిపాలెం ఫైర్ స్టేషన్ ఇంకో 5 వెహికల్ ఇచ్చారు. 3 వెహికల్ వచ్చి ఇక్కడ వర్క్ చేసేయండి. మినిమం 3-3.5 గంటల లోపు ఈ ఫైర్ కంట్రోల్లోకి ఇచ్చామండి. ఇక్కడ జిల్లాల్లో వాటర్ సోర్స్ ఉంది. జిల్లాలో పవర్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకొని ఇక్కడ మేము వర్క్ చేసాం. మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చినట్టు. ఇక్కడ సార్ ఎంత ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రమాదం ఎంత ఎక్కువగా ఇక్కడైతే కెమికల్స్ చేయలేవు. మీరు చూస్తారు ఇక్కడ అంత ప్లాస్టిక్ ఉంది. కూడా స్క్రాప్ కూడా ఉన్నాం. ఓకే కాదవలేదు. అంత ప్లాస్టిక్ ఉండడం వల్ల స్మోక్ అనేది బ్లాక్ స్మోక్ అనేది ఒక్కో ఐటమ్ ఒక్కొక్కటి విడుదల చేస్తారు కదా స్మోక్. అందువల్ల బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం ప్లాస్టికే ఉంది. ప్లాస్టిక్ అండ్ వుడ్ కూడా ఎంత వాటర్ కట్టి తెలియాలండి. లాస్ అని మినిమం 5 నుంచి 8 లక్షల మధ్య ఉంటుంది. లాస్ మేము అంచనా వేస్తున్నాము. ఈ ప్లేస్ అంటే దాని వాటర్ తెలిసింది ఎంత. మేమైతే ఈ ప్లేస్ మినిమం 5 నుంచి 8 లక్షల మధ్యలో లాస్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సంఖ్యాబలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పాల్పడుతుందని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. విశాఖలో జరిగిన మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీది ఎప్పుడు సిగ్గుమాలిన నీతి లేని రాజకీయం అని మళ్ళీ ఇంకోసారి నిరూపించుకుంటున్నారు. ఈ కౌన్సిల్లో విశాఖపట్నం నగరపాలక సంస్థలో వాళ్ళకి బలం లేకపోయినా వైఎస్ఆర్ పార్టీ మేయర్ని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి దింపేయాలని, పాలకవర్గాన్ని కైవసం చేసుకోవాలని, పరిపాలనని కైవసం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే కుట్రపూరితంగా ఒక అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఇప్పటికే ఆ నోటీసులో మా పార్టీ తరపున మా బీఫామ్ మీద ఎన్నికైన వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించారని చెప్తున్నారు. అంటే ఇంత అనైతికంగా రాజకీయాలు చేసి మీరేం సాధిస్తారు?
ఇవాళ ప్రజలకు తీర్పిచ్చారు చాలా స్పష్టంగా. ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలు మీకు అప్పచెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అదేవిధంగా స్థానిక సంస్థలన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. వాళ్ళని పూర్తి స్థాయి పదవీ కాలాన్ని వాళ్ళ పరిపాలన చేయనివ్వకుండా ప్రలోభ పెట్టి భయపెట్టి మా కార్పొరేటర్లను తీసుకెళ్ళిపోయి ఇవాళ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అలాగే చాలా చోట్ల ఇప్పుడు ఎంపీపీలు ఎన్నికలు వచ్చినాయి, అక్కడ కూడా ఇదే విధంగా ఎంపీడీసీని ప్రలోభ పెట్టి తీసుకెళ్తా ఉన్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడే ఇవాళ ఒక సమావేశాన్ని నిర్వహించాం. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో వారు, అదేవిధంగా అమర్నాథ్ గారు మాజీ మంత్రి గారు, మా కోఆర్డినేటర్లు నాయకులు కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించుకున్నాం. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల్ని దౌర్జన్యపూరితంగా ఎన్నికల్లో గెలవాలనే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. నిన్న కూడా కొంతమందిని మళ్ళీ ప్రలోభపెట్టి తీసుకెళ్లారు. ఇలాంటి దొడ్డిదారు రాజకీయాలకి మీరు పేటెంట్, మీరు దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ని ఇక్కడ పరిపాలన మేము కాపాడుకుంటామని చెప్తున్నాం గట్టిగా. ఎప్పటికైనా సరే ఇలాంటి అనైతిక రాజకీయాలు మానేయమని చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం, కూటమి నాయకులకి. తెల్లారు లేస్తే నీతులు చెప్పడం కాదు, నీతులు వల్లించడం కాదు, వాటిని అమలు చేయండి. మేమైతే మా గత వైసీపీ ప్రభుత్వం జలజీవన్ మిషన్ కేంద్ర నిధులను దారి మళ్లించింది అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. యలమంచిలి మండలంలోని జలజీవన్ మిషన్ కింద 2.31 కోట్లతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకం పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రం పయనించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషితో పర్టికులర్ గా జలజీవన్ మిషన్, ఎందుకంటే ఈ నిధులన్నీ కూడా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ మిషన్ కూడా సద్వినియోగం చేసుకోక మరి ఆ నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కేంద్రం ఇచ్చేటువంటి జలజీవన్ మిషన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకు దుర్మార్గమైన ప్రభుత్వం అంటున్నానంటే ఈవేళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు. అటువంటి మంచినీళ్లకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో అది సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్లీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి జలజీవన్ మిషన్ కు సంబంధించినటువంటి ఆ టైం కూడా మరి అయిపోతే మళ్లీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి 2027 వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ సమయం పెంచడం ద్వారా ఈవేళ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఈవేళ మళ్లీ నిధులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి నిధులలో భాగంగానే ఈ రోజు ఇప్పుడే చూసాం మనం యలమంచిలి మండలంలో ఇప్పుడే కాజా మరి వెస్ట్ గ్రామానికి సంబంధించి 1,10,00,000 రూపాయలు, కాజా ఈస్ట్ గ్రామానికి సంబంధించి 66 లక్షల రూపాయలు, ఓటాడ గ్రామానికి సంబంధించి 55 లక్షల రూపాయలు. ఇవన్నీ లక్షలు అంటే దగ్గర 2,31,00,000 రూపాయలు ఈ 3 గ్రామాలకి ఈ రోజు మేము శంకుస్థాపన చేశాం జలజీవన్ మిషన్ నిధుల కింద. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈ రోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటిది పనితీరానిటువంటి ప్రభుత్వం. ఈ తేడాను ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఇప్పుడే రైతులు కూడా చెప్తూ ఉన్నారు. ఈవేళ పెందుర్తి మండలం 97వ వార్డు చినముషిడి వాడ సర్వే నెంబర్ 113 ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. ఏదైతే ప్రధానంగా సూపర్ 6 అనేటువంటి హామీ ప్రజలకు అమలు చేస్తామని చెప్పొచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదనుకుంటే అందరికి కూడా తెలుసు.
ప్రజలకు సంబంధించినటువంటి మంచిని కానీ ప్రజాపాలన కానీ పూర్తిగా పక్కన పెట్టి ఇవాళ ఏ రకంగా ప్రభుత్వ భూముల్ని దోచుకోవాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి వాళ్ళు కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనేటువంటి ఏకైక భావన తప్ప ప్రజలకు సంబంధించి మేలు చేయాలనుకునేది ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనబడట్లేదు. ఇవాళ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇవాళ చిన్నముషిలవాడ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి చిన్నముషిలవాడ గ్రామంలో సర్వే నెంబర్ 113లో ఉన్నటువంటి సుమారుగా 13 సెంట్లు 10 నుంచి 13 సెంట్లు మధ్యలో ఉన్నటువంటి ఈ భూమిని కబ్జా చేసి కాలమ్స్ వేయడం కూడా జరిగింది. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఒక షెడ్ కడితే దాన్ని వెంటనే మేము డిస్మాంటిల్ చేయించడం కూడా జరిగింది. డిస్మాంటిల్ చేయడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు ఎవరు కూడా దీని జోలికి రాకూడదని చెప్పి బోర్డును కూడా పెట్టడం జరిగింది. ఆ బోర్డును పీకి వేసి మళ్ళీ షెడ్లు వేసి ఇవాళ షెడ్లను కూడా తీసి ఏకంగా కాలమ్స్ వేసి ఒక కళ్యాణ మండపమో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి పెట్టినటువంటి బోర్డుని పీక్వేస్ చేస్తుంటే అధికారులు ఎవరు కూడా మాట్లాడటం లేదంటే మరి ఏంటికి దీని అర్థం? ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ ఏదైతే కట్టడం ప్రేమ వినోదం రెండూ కలిపితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం అని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. నిన్న విశాఖలో సందడి చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం. ఒక మంచి పెళ్లి కొడుకులా చూస్తారు ఈ సినిమాలో. సో ఆ పెళ్లి కొడుకు చేసే కండిషన్స్, ఆ పెళ్లి కొడుకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా పిక్చరైజ్ అయ్యాయి. సో ఐ థింక్ ఈ స్టోరీలోకి ఆయన చేసిన రోల్ ఇంకెవరు చేసినా కాదు కానీ ఆయన చేసిందే సూపర్గా వచ్చింది. సార్ ఈ సినిమాలో క్లైమాక్స్లో అయిపోద్ది సార్. అది నిజంగానా సార్? ఏదైనా ఏప్రిల్ 11 తర్వాతే సార్. ఏప్రిల్ 11 వరకు సార్. అవును సార్. అంటే ఆయనకి భలే కుదిరింది సార్. రిలీజ్ ముందు పెళ్ళి అలా కుదిరింది సార్, నాకు కుదరలేదు. బట్ డెఫినెట్లీ సార్ లాస్ట్ 1 year నేను ఇందాక చెప్పినట్టు హోల్ టీమ్ ఈజ్ మై ఫ్రెండ్స్ కాబట్టి మేమంతా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఐ థింక్ మేమందరం మా పర్సనల్ లైఫ్స్ అవి ఇవి అన్నీ 1.5 years అసలు ఏం లేవు, దీని మీదే ఉన్నాం మేము. ఎందుకంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కదా సార్. అలా కుదరకపోయినా ఆవిడ వైజాగ్ తీసుకొచ్చి చేసుకుంటాను. అవునండి, ఉందండి. ఎందుకంటే ఆ ఊరికి రాజకుమారి దీపికా గారు. సో అలాంటి రాజకుమారి ఉన్న ఊర్లో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నా కళ్ళకు గంతలు కట్టారు. సో అలా కళ్ళకు గంతలు కట్టి నా చేత ఏ పనులు చేయించారనేదే అసలైన ఫస్ట్ హాఫ్. సో అలా కళ్ళకు గంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా? అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరు అది. అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం. అది యాక్చువల్లీ కథలో పార్ట్, బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం. అమ్మాయి అయితే అది రీచ్ అయింది, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. సో అదే మా ఫస్ట్ ఆఫ్ సార్, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. ఏంటి సార్? అవునండి, సినిమాలో కూడా అలాంటిదే జరిగిందండి. ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ తీసుకొస్తున్నాం. అండ్ మేము ఇలాంటి కట్ అలా ఉండాలి అనేది కాదు, చక్కగా కథే చెప్పాలనుకున్నాము. ట్రైలర్లో మేము కథే చెప్పబోతున్నాం. సార్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే ఎప్పుడు ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే ఎంత స్ట్రెస్లో ఉండి ఒక టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్మితే, అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అత్తలు పిన్నిలు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో శ్యామల పంచగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు శ్యామలను 3 గంటల పాటు విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం మన
అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం ప్రారంభ దశలోనే క్షయను గుర్తించాలి. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో జిల్లా వైద్య అధికారి బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జడ్జి సన్యాసి నాయుడు మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని ఆయన కోరారు. శరీరానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహార అలవాట్లు చేసుకోవాలన్నారు. మనందరం కూడా తొందరలోని టీబీని మా సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలు కూడా కలిసి త్వరలోని టీబీని మనం అంతం చేయాలని ఒక ప్రతిజ్ఞ చేద్దాము. తర్వాత దీనికి సంబంధించిన అంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసిన విధంగా ఎక్కడైతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ టీబీ లక్షణాలతో బాధపడుతుంటే తొందరగా మా దగ్గరికి నియరెస్ట్ హాస్పిటల్స్ కానీ మా హాస్పిటల్స్ పంపిస్తే తొందరగా వాళ్ళకి గుర్తించి తగిన నివారణ చర్యలు చేపడతాం. కారణం ఏంటంటే మనకి మెడిసిన్స్ కూడా వెరీ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని మల్టీనేషనల్స్ కంపెనీ మెడిసిన్స్ ఉన్నాయి. 6 నెలల పాటు వెంటనే పేషెంట్ని గుర్తించిన 6 నెలల పాటు మెడిసిన్ వెంటనే ఇచ్చేస్తాం మా పిఎస్సిస్లో ఉన్న అక్కడ. అయితే ఈ ప్రజలకి తర్వాత ఏంటంటే టీబీతో ఉన్న పేషెంట్స్కి నెలకి 500 రూపాయలు చొప్పున 6 నెలల పాటు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మనం అందరూ కలిసికట్టుగా ఈ టీబీని నివారిద్దాం. మన దేశం నుండి మనం పోలియో ఆల్రెడీ మనం పారద్రోలేం. మన దేశంలో ఇప్పుడు పోలియో లేదు, అలాగే నియోనేటల్ టెటనస్ లేదు. అందువల్ల ఏంటంటే ఈ టీబీలు కూడా త్వరలో నివారిద్దాము. అందరూ అంటే ప్రజలు మనం అంటే మా వైద్య ఆరోగ్య శాఖ ఒకటే కాదు, ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో దీన్ని అందం చేయాలని ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఆరోగ్య శాఖ వారు ఈరోజు ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో పాల్ మండిపడ్డారు. కేసు నమోదైన విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో సహా 25 మందిని అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను.